జిల్లాలో కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది కాలంగా జరుగుతున్న ఉత్సవాల ముగింపు వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన సంబరాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఏడాది పాటు కాకతీయ ఉత్సవాలను పలు రకాలుగా నిర్వహించారు అధికారులు. కాకతీయుల కట్టడాలున్న ప్రదేశాల్లో వేడుకలు జరిపారు. ముగింపు ఉత్సవాల్లో పలువురు నేతలు హాజరయ్యారు. ఖిలాతో పాటు 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల్లో ఉత్సవాలు నడుస్తున్నాయి. ఎంపీ రాజయ్యతో పాటు పలువురు నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా, అతిపెద్ద ప్రసిద్ధిగాంచినటువంటి కాకతీయ రాజుల యొక్క కేంద్రం మహబూబ్నగర్. ఎవరు గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, మెదక్ను ఎవరు గుర్తుపడతారో తెలియదు, కానీ ఢిల్లీలో వరంగల్ అంటే ఎస్ వరంగల్ అక్కడ ఉంది కదా, అది కాకతీయ డైనాసిటీ హెడ్ క్వార్టర్ కదా అని గుర్తించే ఘనమైన చరిత్ర ఈ వరంగల్ జిల్లాకు ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కళాకారుల నృత్యాలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. లంబాడి నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళో. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి. కూయంగా తెల్ల వారంగా పాలు కడవల్లు నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చాని తండ్రి సంబరాలు సూరమ్మో. అంబారాన్ని తాకే చూడమ్మో, అంబారాన్ని తాకే చూడమ్మో. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి. ఉండున్న సుండున్న చీదా ఇలాంటి చోట ప్రదర్శనలు ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నారు కళాకారులు. ఉత్సవాలు 100 years కి వస్తాయని తెలిసి మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము పార్టిసిపేట్ చేయడానికి. మళ్ళీ 100 years కి వస్తాయి కాబట్టి మేమంతా చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాం. మళ్ళీ 100 years కి మేము ఉంటామో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అయితే తక్కువ బడ్జెట్తో ఉత్సవాలు నిర్వహించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ టైం అయినా ఎక్కువ నిధులు మంజూరు చేసి ఇంకా గొప్పగా జరపాలని కోరుతున్నారు. కాకపోతే అరకొద నిధులతో కొన్ని జరగట్లేదు సరిగా. కాకపోతే ఉన్న వాటికి అయినా ఇప్పటి వరకైతే మన వరంగల్ ప్రజలు దీన్ని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తున్నారు. ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మొత్తానికి ఉత్సవాలతో కాకతీయుల కట్టడాలకు కొత్త శోభ ఏర్పడింది. చరిత్రను అద్దం పట్టేలా జరుగుతున్న వేడుకల్ని చూస్తూ మురిసిపోతున్నారు జనం. కుటుంబ సమేతంగా పాల్గొని ఉత్సాహంగా గడుపుతున్నారు.